హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మ అన్నమాట ఇండియా నుంచి కువైట్‌కొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ టూరిజం అని చాలా రోజుల తర్వాత ఓపెన్ చేశారు గదా! అందుకనేసి మేము గూడా పిలిపించుకున్నాము. అయితే మా అమ్మ ఇంటికానుంచి వస్తా వస్తా ఊరగాయ కాయలైతే తెచ్చింది. అయి ఊరగాయ అయితే నేను ఇంటికాడొద్దు మీకు అక్కడే పెట్టిస్తానని చెప్పి కాయలు ఎత్తుకొచ్చిందనమాట మా అమ్మ. మా అమ్మ అయితే ఊరగాయ చాలా పెడతదనమాట. మంచిగా గూడా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. చానా రోజులు కూడా నిల్వ ఉంటదనమాట. అంత మంచిగా పెడతది. అందుకనేసి పొద్దు మా అమ్మ చేత ఊరగాయ పెట్టిస్తున్నాను. మీరు కూడా నచ్చుంటే ఇప్పుడు ఈ సీజన్‌లో అందరూ ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి, ఇదే మంచి సీజన్ కాబట్టి, ఈ వీడియో మీకెవరికన్నా నచ్చుంటే ఫాలో చేయండి. అలాగే మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ అయితే ఊరగాయ చాలా పెడతది. ఏం లేదండి సింపుల్‌గా మన నైట్ అంతా ఊరగాయ కాయలు వాటర్‌లో నానేసుకోవాలి. పొద్దున్నే లేవగానే తీసి ఒక గుడ్డలో వేసుకొని మంచిగా తేమ లేకుండా తుడుసుకొని మనకెంత సైజు కావాలో అంత సైజులో మామిడికాయ ఉప్పులు కోసుకున్న తర్వాత కోసుకొని దానికి ఎంత ఉప్పు కావాలో అంత సరిపోయినంత ఉప్పేసుకొని, పసుపేసుకొని మంచిగా నైట్ అంతా నానబెట్టాలనమాట. నానబెట్టాక చూసారు కదా! వాటర్ అయితే ఎంత బాగొచ్చిందో, ఆ వాటర్ వచ్చిన తర్వాత మనం మిరప్పొడి కూడా వేసేసుకొని సరిపోయినంత మిరప్పొడి కూడా వేసేసుకొని అలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా వదిలేసామంటే చాలా బాగా అంతా మిరప్పొడి, సాల్టు అంతా ఉప్పులకి పడతదనమాట. చాలా పడతది. చాలా బావుంటది కూడా. ఒకప్పుడు మేము 10 సంవత్సరాల తర్వాత ఫస్ట్ మేము కోవిడ్‌కి రాకముందయితేనా అడవికి వెళ్ళి మా ఊరికి అడవి దగ్గరనమాట. అడవి మామిడికాయలు పెరుకొచ్చేవాళ్ళు. మా ఊళ్ళోళ్ళు పిల్లకాయలు గాని, పెద్దోళ్ళు గాని అందరూ వెళ్ళి అడవి మామిడికాయలు పెరుకొచ్చేవాళ్ళు. అయ్యి ఒప్పులుగా కొట్టుకొని పెట్టుకుంటే చాలా బావుండే. ఇప్పుడు దొరకపాయ. అందుకనేసి ఇవి తెచ్చారనమాట. అయితే ఆవాలు చూసారు కదా! ఒక గ్లాస్ ఆవాలు, ఒక చిన్న కప్పు నిండా మెంతులు ఏసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని, అలాగే తెల్లవాయలయితే నేను 3 తీసుకున్నాను. ఆ తెల్లవాయలు కూడా ఒలుసుకొని, పొట్టు ఒలుచుకొని పక్కన ఇలా పెట్టుకోవాలనమాట. నూనె బాగా కాలిన తర్వాత మనం ఆవాలేసుకోవాలి. ఆవాలు గూడా ఏగిన తర్వాత ఈ తెల్లబాయలు కూడా వేసేసుకొని ఇంక గ్యాస్ కట్టేయాలనమాట. ఎందుకంటే లేదంటే తెల్లబాయలు మాడిపోతాయి. దీంట్లోకి మెయిన్ ఏందంటే ఇంగవ. ఇంగవ లేనిదే టేస్ట్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఇంగవ వెయ్యాల్సిందే. నేనైతే ఒక స్పూన్ ఇంగువ గూడా వేశాను. ఆ తర్వాత 10, 15 ఒట్టిమిరపకాయలైతే తొడియాలు ఒలుచుకొని గ్యాస్ మనం ఆపేసిన తర్వాత వేయాలనమాట. ఎందుకంటే లేదంటే మాడిపోతాయి. అందుకనేసి నేను ఆపేసిన తర్వాతే వేశాను. ఆవాలు గూడా మంచిగా మెత్తగా పొడి కొట్టుకున్నాననమాట. చూసారు కదా! ఇలా పొడి కొట్టుకోవాలి. చల్లార్చినాక పొడి కొట్టుకోవాలి. చాలా మెత్తగా అయితే పొడి కొట్టుకోవాలి. మనం ఇంటికాడైతేనా రోట్లో దంచుకునేవాళ్ళము. దంచుకొని జల్లి పెట్టుకునేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు గదా! ప్రతీదీ అన్నీ మిక్సీలోనే గాబట్టి మిక్సీలోనే మెత్తగా అయితే కొట్టేశాను. చూసారు గదా! ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టాను మిరప్పొడి పోసి కూడా. ఎంత బాగా వాటరొచ్చిందో ఎంత బాగుండాది గదా! చాలా బావుండాది. ఇప్పుడొచ్చేసి ఈ ఆవాల పొడి, మెంతుల పొడి ఏదైతే ఉందో అది గూడా వేసేసి మంచిగా కలిపెట్టుకొని నూనెయితే చల్లార్చే పొయ్యాలనమాట. వేడి నూనె పొయ్యకూడదు. చల్లార్చుకొని ఆ తర్వాతే పొయ్యాలి. చూసారు గదా! నూనె గూడా చల్లార్చాకే పోసాను నేను. అన్నీ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా నూనె, ఆవాల పొడి ఏదైతే మనం వేసామో ఈ మాదిరి కలుపుకోవాలనమాట. మంచిగా కలుపుకొని అలా పెట్టామంటే నూనంతా పైకి తేలుతది. అప్పుడైతే తేలదు. మరుసటి రోజుకైతే చాలా తేలుతదనమాట నూనె. మా అమ్మ చేత్తో ఏ ఊరగాయ పెట్టినా చాలా బావుంటది. అంత మంచిగా పెడతది. వేడి వేడి అన్నంలో యేసుకొని తింటే నెయ్యేసుకొని వేడి వేడి అన్నంలో యేసుకొని తింటే చాలా బావుండిందనమాట. నాకైతే భలే నచ్చింది. అలాగే మీకు కూడా ఎవరికన్నా కావాలంటే ఇప్పుడున్నే సీజన్‌లో మీరు కూడా ఇలా పెట్టుకోండి. చాలా బావుంటాయి. మామిడికాయలు ఏం పేరనేదైతే నాకు తెలీదు. మామిడికాయల పేరు నేను అడగలేదు మా అమ్మని. ఓకేనా. చూసారు గదా! ఊరగాయ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అలాగే మంచి టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉన్నదనమాట.
చాలా బాగున్నది. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి. అలాగే మనం ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు చేసుకుంటేనే నా వీడియోలు అనేది మీకు వస్తాయన్నమాట. చూశారు కదా, ఉదయం తెల్లారితే ఇలా వచ్చిందనమాట. సూపర్గా ఉంది కదా. ఓకే, బాయ్.